హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్ అండ్ మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు క్రిప్టో కరెన్సీ అనేది ఎలా కొనొచ్చు అండ్ ఎలా అమ్మొచ్చు అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను అనమాట. మీరు వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దు. సో స్కిప్ చేస్తే మీకు ఎక్కడ కూడా ఏమి అర్థం కాదనమాట. కాబట్టి జాగ్రత్తగా అయితే వినండి అండ్ వీడియోని చివరి వరకు చూడండి. మీరు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రమే వీడియోని అయితే కంటిన్యూ చేయండి అనమాట. సో ఈ క్రిప్టో కరెన్సీ అమ్మడానికి కానీ కొనడానికి కానీ నేను యూజ్ చేసే అప్లికేషన్ వచ్చేసి కాయిన్ స్విచ్ కుబేర్ అనమాట. అండ్ ఈ అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఆ అప్లికేషన్ లింక్ యూజ్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని మీరు కేవైసీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయాలి అనమాట. సో కేవైసీ వెరిఫికేషన్ చాలా సింపుల్. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది అండ్ మీ ఫోటో ఒకటి ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. సో నేను మీకు కావాలంటే ఆ వీడియో నేను సెపరేట్గా అయితే చేస్తాను అనమాట. ఎలా రిజిస్టర్ అవ్వాలి అండ్ ఈ యాప్లో ఎలా కేవైసీ కంప్లీట్ చేయాలని అయితే సెపరేట్ వీడియో అయితే చేస్తా. సో ఈ వీడియోలో నేను మీకు ఓన్లీ క్రిప్టో కరెన్సీ అనేది ఎలా కొనొచ్చు అండ్ ఎలా అమ్మొచ్చు కాయిన్ స్విచ్ కుబేర్ అప్లికేషన్లో అనేది ఈ వీడియో అయితే చూపిస్తాను అనమాట. సో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు చూస్తే వాచ్ లిస్ట్ కనిపిస్తుంది. అంటే మీరు ఏవైనా సరే కాయిన్స్ని అంటే క్రిప్టో కాయిన్స్ని మీకు స్టార్లో పెట్టుకున్నారనుకోండి. సో అవి మీకు వాచ్ లిస్ట్లో అయితే చూపిస్తూ ఉంటాయి అనమాట. అంటే మీకు మీ ఒక పర్సనల్ ట్యాబ్ అని చెప్పుకోవచ్చు ఈ వాచ్ లిస్ట్ అని చెప్పేసి. అక్కడ మీకు అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ పాపులర్ కరెన్సీస్ అని ఉన్నాయి కదా, అంటే మీకు ఏవైతే ఎక్కువగా కొంటున్నారో లేదా ఏవైతే ఎక్కువగా అమ్ముతున్నారో లేదా ఏ కాయిన్ ప్రైస్ని అయితే జనాలు ఎక్కువగా వాచ్ చేస్తున్నారో మీకు ఆ లిస్ట్ అంతా మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ కరెన్సీస్ అన్నీ మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు కొన్ని ఆర్టికల్స్ అండ్ వీడియో క్లిప్స్ కూడా అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇది హోమ్ ట్యాబ్ అయితే. సో కాయిన్ స్విచ్ కుబేర్ అప్లికేషన్దే. అండ్ ఇక్కడ పోర్ట్ఫోలియో అని ఉంది కదా, మీరు ఏవైతే కాయిన్స్ కొన్నారో అవి మొత్తము ఇక్కడ మీకు పోర్ట్ఫోలియోలో అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ నేను బిట్ కాయిన్ ఒకటే కొన్నాను కాబట్టి సో నాకు బిట్ కాయిన్ ఒకటే చూపిస్తుంది అనమాట. మీరు ఏమైనా బిట్ కాయిన్తో పాటు ఇథీరియం కానీ డాజీ కాయిన్ కానీ మీరు ఏమైనా కొనుంటే అవి కూడా ఇక్కడ అయితే చూపిస్తాయి అనమాట. అంటే ఏవైతే మీరు కొన్నారో కాయిన్స్ని అవి మీకు మీ పోర్ట్ఫోలియోలో అయితే చూపిస్తాయి అనమాట. అండ్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారో అండ్ మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ ఎంత వాల్యూ ఉంది, అంటే పెరిగిందా తగ్గిందా అండ్ గెయినా మీకు లాస్ అని చెప్పేసి ఇక్కడ మీకు టాప్లో అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది మీ కంప్లీట్ పోర్ట్ఫోలియో. అండ్ మీరు ఎవరైనా రెఫర్ చేయాలనుకుంటే సో రెఫర్ అయితే చేయొచ్చు. రెఫర్ చేసినందుకు గాను పర్ యూజర్కి 50 వర్త్ బిట్ కాయిన్ అయితే వస్తుంది అనమాట. 50 రూపీస్ వర్త్, అంటే 50 బిట్ కాయిన్స్ అయితే రావు, 50 రూపీస్ వర్త్ బిట్ కాయిన్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మధ్యలో గిఫ్ట్ ఐకాన్ కనిపిస్తుంది కదా, మీరు ఇన్వైట్ చేసినందుకు కానీ మీకు స్క్రాచ్ కార్డ్స్ అయితే వస్తాయి. అందులో మీకు 1 రూపీ బిట్ కాయిన్ కానీ 3 రూపీస్ బిట్ కాయిన్ కానీ అలా మీకు ఆ వాల్యూ అయితే వస్తుంది అనమాట. మీరు వాట్సాప్ నుంచి ఇన్వైట్ చేయొచ్చు లేదా కాంటాక్ట్ కూడా షేర్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మార్కెట్ అని కనిపిస్తుంది కదా, సో ప్రజెంట్ మార్కెట్లో ఏమేమి బిట్ కాయిన్స్ ఉన్నాయి అండ్ వాటి ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, ఓవరాల్ మార్కెట్ పెరిగిందా తగ్గిందా లాస్ట్ 24 అవర్స్లో అనేది మీకు ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీకు నెంబర్ ఆఫ్ బిట్ కాయిన్స్ అంటే నెంబర్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. బిట్ కాయిన్ ఉంది, నానో ఉంది, డిజిట్ బైట్ ఉంది, పాలిగాన్ ఉంది, టెరా ఉంది, సో 1 ఇంచ్ ఉంది, పోల్కా డాట్ ఉంది. సో ఇలా మీకు ఇంటర్నెట్ కంప్యూటర్ ఇలా ఇవన్నీ కూడా బిట్ కాయిన్ ఇవన్నీ కూడా మీకు క్రిప్టో కాయిన్సే అనమాట. సో మీకు క్రిప్టో కరెన్సీ అని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా. అండ్ అవి ప్రైజెస్ పెరుగుతున్నాయా అని తగ్గుతున్నాయా అని కూడా మీకు అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇది మార్కెట్ కంప్లీట్గా మీకు చూసుకుంటే ఇక్కడ వాచ్ లిస్ట్ ఉంటుంది. అంటే ఏవైతే మీరు స్టార్ చేసి పెట్టుకున్నారో వాటి వాచ్ లిస్ట్ అనమాట. అండ్ టాప్ గైనర్స్ అంటే ఏ కాయిన్స్ అయితే రేటు పెరుగుతున్నాయో వాటి కాయిన్స్. అండ్ టాప్ లోజర్స్ వచ్చేసరికి ఇవన్నమాట. అంటే ఏవైతే దారుణంగా రేట్ అనేది పడిపోతుందో అవన్నీ ఇవన్నమాట. సో కాయిన్స్ వచ్చేసరికి ఇది కంప్లీట్ మార్కెట్ అయితే. అండ్ మీకు పర్టికులర్గా ఒక కాయిన్ యొక్క డీటెయిల్ ఓవర్వ్యూ చూడాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను బిట్ కాయిన్ రేట్ పెరుగుతుందా తగ్గుతుందా, ఈరోజు ఎంత పెరిగిందా మొత్తం డీటెయిల్స్ అనేవి చూడాలనుకుంటే మాత్రం ఇక్కడ నేను బిట్ కాయిన్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు గ్రాఫ్ అయితే చూపిస్తుంది. అంటే ఎంతకి ప్రైస్ పెరిగింది ఎంతకి ప్రైస్ తగ్గుతుంది అని చెప్పేసి మీకు గ్రాఫ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ 1 డే గ్రాఫ్ ఉంటుంది, 1 వీక్ గ్రాఫ్ ఉంటుంది, 1 మంత్ గ్రాఫ్ ఉంటుంది అండ్ 1 ఇయర్ గ్రాఫ్ కూడా అయితే ఉంటుంది అనమాట. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మార్కెట్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పేసి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే పోర్ట్ఫోలియో మళ్ళీ ఇక్కడ అయితే చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ట్రేడింగ్ యాక్టివిటీ చూడొచ్చు, 81% బై చేస్తున్నారు అనమాట. అంటే ప్రజెంట్ బిట్ కాయిన్ ప్రైస్ అయితే 49 lakhs అయితే ఉంది కదా, అంటే 60 lakhs నుంచి మనకి 30 lakhs వరకు పడిపోయి మళ్ళీ 40, 45, 49 ఆ ప్రైస్ రేంజ్లో ఉందన్నమాట. అంటే బిట్ కాయిన్ ప్రైస్ తక్కువ
తక్కువ ఉంది కాబట్టి సో మ్యాక్సిమం 81% అయితే కొంటున్నారు అనమాట బిట్ కాయిన్ అయితే, అండ్ ఓన్లీ 19% మాత్రమే సెల్ చేస్తున్నారు అనమాట. సో ఈ విధంగా మీరు మార్కెట్ని అయితే అనాలిసిస్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ బిట్ కాయిన్ ఇప్పుడు కొనాలి అనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ బై అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మీరు ఎంత బిట్ కాయిన్ కొనాలి అనుకుంటున్నారో అని అయితే అడుగుతుంది అనమాట. ఇందులో మీరు ఫస్ట్ బిట్ కాయిన్ కొనాలన్నా లేదా క్రిప్టో కరెన్సీ కొనాలన్నా అమ్మాలన్నా మీరు అమౌంట్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఇందులో ప్రజెంట్ అయితే నేను అమౌంట్ అయితే యాడ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను 200 రూపీస్ బిట్ కాయిన్ కొనాలి అనుకుంటున్నాను అనుకోండి. సో ఇక్కడ 200 ఎంటర్ చేయగానే ప్రివ్యూ బై అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు అమౌంట్ పేయబుల్ వచ్చేసరికి 200, ఆర్డర్ టైప్ వచ్చేసరికి ఇన్స్టెంట్ ఆర్డర్ అనమాట. ఇన్స్టెంట్ ఆర్డర్ అంటే ఏంటి అండ్ లిమిట్ ఆర్డర్ అంటే ఏంటి అనేది నేను సెపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఇప్పటికిప్పుడు మీరు కొనేయాలి అనుకుంటే మాత్రం ఇన్స్టెంట్ ఆర్డర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు 0.00004043 అని చెప్పేసి బిట్ కాయిన్ ప్రైస్ అయితే మనకి 200 రూపీస్కి ఇంత బిట్ కాయిన్ అయితే వస్తుంది అనమాట. అండ్ బై మీద క్లిక్ చేయగానే మీకు బై అయితే అయిపోతుంది. అండ్ సెల్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు సెల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీకు అండ్ సెల్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ సెల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ సెల్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎంత బిట్ కాయిన్ మీరు అమ్మేయాలనుకుంటున్నారని అడుగుతుంది అనమాట. ఇప్పుడు నా దగ్గర ఉన్న బ్యాలెన్స్ చూసుకోవచ్చు 0.00002026 బిట్ కాయిన్ అయితే ఉందన్నమాట నా దగ్గర వచ్చేసరికి. ఇప్పుడు నేను 100% పెట్టేశాను అనుకోండి. సో ప్రివ్యూ సెల్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు నాకు 99 రూపాయలు 6 పైసలు అయితే వస్తుంది అనమాట ఈ బిట్ కాయిన్ అమ్మేసినందుకు. నేను కొన్నది బిట్ కాయిన్ వచ్చేసరికి 100 రూపాయలకి కొన్నాను అనమాట. సో ఏదైతే ఈ వాల్యూ బిట్ కాయిన్ ఉందో నాకు 99 రూపాయలు అయితే వస్తుంది, అంటే లాస్లో అమ్ముకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నేనైతే అమ్మట్లేదు మీకు చూపించడం కోసం. సో మీకు సెల్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాను అనమాట. సో ఈ విధంగా మీరు బిట్ కాయిన్ అయితే బై చేయొచ్చు అండ్ సెల్ చేయొచ్చు అనమాట ఈ కాయిన్ స్విచ్ కుబేర్ అప్లికేషన్లో. మీకు ఇన్స్టెంట్గా మీకు అమౌంట్ అయితే వచ్చేస్తుంది, లేదా ఒక 12 అవర్స్ ఆగినా సరే మీరు కొన్న అమౌంట్ అండ్ అమ్మిన అమౌంట్ కూడా మీ బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా అయితే పడిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు కాయిన్ స్విచ్ కుబేర్ అప్లికేషన్లో మీరు బిట్ కాయిన్ మీరు క్రిప్టో కరెన్సీని అమ్మొచ్చు అండ్ కొనుక్కోవచ్చు అనమాట. నాట్ ఓన్లీ బిట్ కాయిన్, ఇథీరియం కొనుక్కోవచ్చు, ఏ బిట్ కాయిన్ అయినా సరే, ఏ క్రిప్టో కరెన్సీ అయినా సరే మీరు అయితే కొనుక్కోవచ్చు అనమాట ఈ అప్లికేషన్ ద్వారా. సో ఈ అప్లికేషన్ చాలా బెటర్ ఉంది. సో అప్లికేషన్ అయితే మంచి రేటింగ్ ఉంది అండ్ మంచి క్విక్ రెస్పాన్స్ అయితే ఉందన్నమాట కస్టమర్ సపోర్ట్ నుంచి కూడా. అండ్ ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకొని కేవైసీ అయితే కంప్లీట్ చేయొచ్చు. నేను ఆ సెపరేట్ వీడియో అయితే చేస్తాను కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలి అండ్ బ్యాంక్ అకౌంట్ కూడా మీరు ఎలా యాడ్ చేయాలి అని చెప్పేసి. ఈ విధంగా మీరు అయితే అప్పుడైతే మీరు సింపుల్గా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా వీడియో అయితే. ఈ వీడియో చూసి మీరు క్రిప్టో కరెన్సీని ఎలా కొనవచ్చు అండ్ ఎలా అమ్మవచ్చు కాయిన్ స్విచ్ కుబేర్ అప్లికేషన్లో అనేది మీకు తెలుసుకున్నారనుకుంటున్నా. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై నౌ.